వెంకరెడ్డి గారు, సో వెంకరెడ్డి గారు, మోడీ నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఒక హుందాగా అమెరికా అధ్యక్షుడి ఆహ్వానాన్ని పక్కన పెట్టారంటే, అఫ్ కోర్స్ ఇక్కడ ఇదివరకు దేశంలో గతంలో కూడా అమెరికా అధ్యక్షుడికి బెండ్ అయిపోయారు. సో అటు ఇందిరాగాంధీని ఇటు మోడీని సోషల్ మీడియాలో ఎట్లాంటి రకంగా ట్రోల్ జరిగిందో మనం చూసాం. బట్ అట్లాంటిది ఈరోజు మోడీ మొహం చూడడానికి కూడా ట్రంప్కు పరిస్థితులు లేవా? ఫోన్ చేశారనుకోవాలా మోడీ, లేదంటే మోడీతో చేయించుకున్నారనుకోవాలా? ఇది కూడా ఒక పాయింటే, వ్యాలిడ్ పాయింటే. ఇప్పుడు లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. శ్రీకాంత్ గారు, మీరు ఒక మంచి చర్చ పెట్టినారు మళ్ళీ చాలా కాలం తర్వాత. ఎందుకంటే పాకిస్తాన్ తో జరిగినటువంటి దాడి యుద్ధము ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్ తర్వాత వరుసగా పెట్టినటువంటి ఐ న్యూస్ ఛానల్ మళ్ళీ కూడా ఇవాళ అంతర్జాతీయ రాజకీయాల మీద, భారతదేశానికి అమెరికాకు ఉండేటువంటి విషయాల మీద ఒక చర్చ పెట్టడం అనేటువంటిది ఒక మంచి పద్ధతి అని చెప్పి నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. పోతే ఇవాళ మోదీ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతుందో, భారతదేశ విదేశీ విధానాన్ని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆపరేషన్ సింధూర్కు కేంద్రంగా పాకిస్తాన్ కు చెప్పినటువంటి బుద్ధి ఏదైతే ఉందో, దాడి మనం చేసినటువంటి ఏదైతే ఉందో, వాటి అన్నిటికీ సమాధానం ఒక్కటే 35 నిమిషాల్లో మోదీ గారు ట్రంప్ గారితో మాట్లాడి చెప్పడం జరిగినటువంటి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రొఫెసర్ శేష్ గారు కూడా దాని మీద కొంత ఇట్లా జరిగితే బాగుండేది అనేటువంటిది మనం డిస్కషన్ చేసినప్పుడు కూడా శేష్ గారు కూడా అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు ఆనాడు నా పరిస్థితిలో. కానీ కాలం కోసం నేను అన్నాను, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆనాడు కూడా చెప్పాను, డిప్లొమాటిక్ వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రతి ఎత్తుగడలు అవన్నీ కూడా అవసరాన్ని బట్టి ఉపయోగించడం జరుగుతున్నది తప్ప అప్పటికప్పుడు చిన్నపిల్లల్లాగా మనం మీరంటే మీరు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనే పద్ధతిలో ఉండదు. ఆ అవకాశాన్ని వల్ల మోదీ గారు వాడుకున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ అంటే ఏందో, మా మహిళల బొట్టును తుడిస్తే ఏం జరుగుతుందో అనేటువంటి దాని మీద జవాబు చెప్పాం. నెక్స్ట్ టెర్రరిజానికి ఒక ముగింపు వచ్చేటువంటి పద్ధతి లోపల మేము చేయబోతున్నాము. భవిష్యత్తులో కూడా ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. ట్రంప్ మీ యొక్క జోక్యం లేదు, మీరేం చెప్పలేదు మాకు, మేమేం చేయలేదు, మా అంతగా మేము చేసాము. కాకపోతే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు దిగొచ్చి బ్రతిమాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది వెంకరెడ్డి గారు, ఉగ్రవాదాన్ని ఒప్పుకునేది లేదు, ఉగ్రవాదులతో మిత్రత్వం ఉండేటువంటి దేశాలను కూడా ఒప్పుకునేది లేదు. ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉన్న విషయం ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు, గ్రే లిస్ట్ లో పడ్డది కూడా తెలుసు. అట్లాంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తోటి ఈరోజు ట్రంప్ లంచ్ చేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నారంటే, సో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేటువంటి అమెరికా అధ్యక్షుడితోటి మోడీ కలవాల్సినటువంటి అవసరం లేదు, మీతో మాకు సంబంధం లేదని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేసినట్టే కదా. అంతే. ఇప్పుడు మనం ఇవ్వలనే కాదు, మోదీ గారు చెప్పినటువంటిది, ఉగ్రవాద దేశాలతో ఏ దేశం సంబంధం ఉన్నాడో ఉగ్రవాద దేశాల కిందికే మేము పరిగణిస్తాం అనేటువంటిది గతంలో అనేక సందర్భాల్లో కూడా భారతదేశంలో చెప్పడం జరిగినటువంటిది. ఇవాళ ఆ మెసేజ్ అక్కడ వెళ్ళడం జరిగింది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు లంచ్ కి పిలిచినాడు, లంచ్ కి పిలవడానికి కారణాలు ఉన్నాయి. లంచ్ కి పిలవడానికి పాకిస్తాన్ తో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి కారణాలు ఏంటంటే, ఇరాక్ బేస్ తీసుకొని మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ బేస్ తీసుకుని ఇరాక్ మీద యుద్ధం చేసేటువంటి ప్రయత్నం లోపల ఇది ఒక భాగం అనేటువంటిది అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి ఒక అంశం కిందనే భావించాలి మనం. వాళ్ళు ఎయిర్ బేస్ తీసుకుంటారు, వాడుకుంటారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ సంబంధాలను ఈ ఇరాక్ మీద దాడి పెట్టేటువంటి పరిస్థితి లోపల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా వాళ్ళు దానికి సహకరించేటువంటి పద్ధతి లోపల జనరల్ మునీర్ కూడా సహాయపడతాడు అనేటువంటి ఆ సందర్భంలో లంచ్ పెట్టడం అనేటువంటి, లంచ్ పిలవడం అనేటువంటి జరిగినటువంటి మాట వాస్తవం. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు ఫోన్లు మాట్లాడిన తర్వాత మోదీ గారే ఫోన్ చేసినట్టుగా నాకున్న సమాచారం, ఫోన్ చేసి చెప్పదలుచుకుందని చెప్పినారు. అది గొప్పతనం. ఆయన చేస్తే ఇక్కడ అందుకే నా క్వశ్చన్ లోనే నేను ఆ మాట అన్నాను, మోడీ చేశారా లేదంటే మోడీతో చేయించుకున్నారా కాల్ అన్నది కూడా ఒక పాయింట్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. సరే, ఫోన్ లో 35 నిమిషాలు మాట్లాడి 5-6 పాయింట్ల మీద చాలా స్పష్టత ఇవ్వడం జరిగింది అనేటువంటిది ఇండియాలో ఢిల్లీలో ఉండేటువంటి మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ స్పష్టమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగినటువంటిది. కాబట్టి వాళ్ళ భారతదేశ గౌరవాన్ని, అంటే అపోజిషన్ పార్టీస్, కాంగ్రెస్ మిత్రపక్షాలు గత కొంతకాలంగా మోదీ నిస్సహాయుడు, ట్రంప్ ఏం చెప్తే అది చేస్తాడు, ఆ యుద్ధం అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది, మన దేశం యొక్క పరిస్థితి ఏంది, మనం ఏం చేశాము, మన త్యాగాలు ఏవి అనేటువంటి చెప్పినటువంటి వాళ్ళు రాహుల్ గాంధీతో సహా అందరికి ఒక సమాధానం దొరికింది. ఇవల్ల అంతర్జాతీయ కీర్తి పతాక మోదీ గారి అనేక మైళ్ళు ఎత్తుకి వెళ్ళింది అనేటువంటి చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. కారణం ఏంటంటే,
ఇవాళ భారతదేశంలో అప్పటికి ఇంకా మాట్లాడుతున్నటువంటిది కాంగ్రెస్ నాయకులు ఒక ఆయన మాట్లాడుతున్నటువంటిది అది త్రిపుల్ తల డమాకా అది ఇది అనేటువంటి పద్ధతి ఎప్పుడైతే ఇక్కడ వచ్చి పార్లమెంట్ లో మాట్లాడమనండి అవన్నీ మాట్లాడతారు సమస్య లేదు. దీని మీద రియాక్షన్ ఏంది, వాషింగ్టన్ రియాక్షన్ ఏంది అనేటువంటిది మనం ఎదురు చూడాలా. ఎందుకంటే ట్రంప్ గారు బిజీ ఉన్నట్టున్నది అక్కడ. వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే సభ నుంచి ఆ G7 దేశాల సభ నుంచి వెళ్ళిపోవడానికి కారణము ఈ యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరుగుతున్నట్టు దాంట్లో మేము ఒకవైపు వెళ్తాం కాబట్టి అనేటువంటి పద్ధతులు నిర్ణయం చేశాడని మనకు వచ్చింది మొన్నటి వరకు వచ్చినటువంటి మీడియా. మోదీ గారిని చూడడానికి ఇష్టపడినటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా నాకు నచ్చింది ఏంటంటే భారత ఆత్మగౌరవ పతాకను మరొకసారి ఆ విదేశాలలో G7 కంట్రీస్ లో మనం ఎగరవేసినాము. దానికి గొప్ప సాల్యూట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మోదీ గారు. విచిత్రం ఏంటంటే వెంకరెడ్డి గారు, ఓవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను మీ దేశంలో పెట్టుకుంటారు, ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తా ఉంది. భారత ప్రధాని మోడీని ఎట్లా ఆహ్వానిస్తారు, ఏ రకంగా ఆలోచిస్తారు, అదే మైండ్ సెట్ ఏందో అర్థం కాలేదు. అంటే ఇద్దరు శత్రువులు ఒక దగ్గర కలుపుతారు ట్రంప్, అప్పుడప్పుడు ఈ అపర మేధావులతో పోల్చాల్సి వస్తుంది. వ్యాపార సంబంధాలే మోదీకి కావాల్సిన వ్యాపార సంబంధాలే, మానవ సంబంధాలు ఉండవైనకు. ఎందుకంటే ఆ దేశంలో కూడా ఏం జరుగుతుందో తెలిసినటువంటిదే, ఆ ట్రంప్ కి అక్కడ ఏం జరుగుతుందో తెలిసినటువంటిదే. కాబట్టి మనం దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన ఉండేటువంటి సంబంధాలు ఇక వాళ్ళంతే కదా. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక ఆర్మీ జనరల్ లంచ్ కి పిలిచి మనల్ని రండి మీరు పోతు ఇక్కడ ఆగండి అనేటువంటి మాట ఏదైతే చెప్పినాడో అది దాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి ఇవాళ ఆపరేషన్ సింధు పాకిస్తాన్ తో జరిగినటువంటి టెర్రరిజానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటి అన్నిటికీ ఒక సమాధానము భారత ప్రజలకు లభించింది. మేమైతే ముందు నుంచి మనం చెప్తున్నటువంటిది పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ నమ్మలేదు. కాబట్టి ఇంకా భారతదేశం వచ్చిన తర్వాత ఆయన స్పష్టంగా చాలా విపులంగా మాట్లాడతాడని మనం భావిద్దాం. రైట్.